హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరు తారక్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా కొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 8 మీకు గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడైతే వదిలేరు. నిజంగా అనూహ్యంగా అయితే ఉంది. ఆ ట్రైలర్ లో కొన్ని చిత్ర విచిత్రాలు అయితే చూడడం జరిగింది. క్యాట్ ని చూసాం, టైగర్ ని చూసాం, దాంతోపాటు జిరాఫీ లాంటిది ఇది కూడా చూపించారు నాగార్జున గారితో. ఇక బస్ అయితే చాలా వెరైటీగా అయితే ఉంది. చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది. ప్రతిసారి చెప్తూనే ఉంటారు కదా నాగార్జున గారు, అన్ని సీజన్లు వేరు, ఇది సీజన్లు వేరు. లాస్ట్ టైం కూడా ఉల్టా పల్టా ఇది పెద్దగా అంత ఏమైతే ఆసక్తిగా అయితే లేదు. కానీ ఈసారి అయితే అనూహ్యంగా ఫ్రమ్ ద డే 1 నుంచే ఒకరిని స్వైప్ చేయడానికి అనిల్ రావిపూడి వచ్చాడు. ఇక లాస్ట్ కి అయితే ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. మరి ఎవరిని స్వైప్ చేసుకుని ఎవరిని లోపలికి తీసుకోతారు అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే అది చాలా హారబుల్ సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజుల నుంచి చేసిన ప్రాక్టీస్ గానీ, డాన్సులు గానీ అన్ని ఇట్లా 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 అయిపోతాయి. ఒక సెకండ్ లో అయిపోతుంది. అవి చూడాలి మరి ఇక ఇలా ఉంటది ఏంటనేది. ఇక దాంతో పాటు మెయిన్ గా దీంట్లో 7 అమ్మాయిలు అయితే వెళ్తున్నారు. వాళ్ళ ఫేసెస్ అయితే చాలా రివీల్ చేయలేదు, కానీ ఒక వాయిస్ అయితే చాలా గట్టిగా కొట్టుకుంది. అతనే శేఖర్ భాష. ఎందుకంటే తన మీద వచ్చిన రూమర్స్ గానీ, మరి అతడే రూమర్స్ క్రియేట్ చేసుకున్నా తెలియదు, కానీ నేను నా పాత వీడియో అతని కోసం మాట్లాడాను. చాలా 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 కన్నింగ్ మైండెడ్ ఉన్నాడు. దాంతో పాటు అతని స్టాచరీ చాలా తేడా ఉంది. బిగ్ బాస్ లో హౌస్ లోకే ఛాలెంజ్ వదిలాడు. వదులుతున్న డైలాగ్, మీరందరు నన్ను ఎనిమి అనుకుంటే ఈసారి గట్టిగా కప్పు కొట్టుకోబోయింది నేనే అంటున్నాడు. మొన్న స్ట్రాటజీ అయితే చూడాలి. దాంతో పాటు ఇక అభినయ్ రామ్ అయితే వెళ్ళాడు. ఇంకోటి సమ్ క్రియేటర్స్ అయితే వెళ్లి చూశారు. ఇక చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక నాని కూడా లోపలికి వెళ్ళాడు. దాంతో పాటు నానిదైతే ఒక చిన్న ఫైర్ అనిపించింది. ఏంటిదంటే నాగార్జున గారు అన్నారు కదా, ఒక 4 రోజులు నేను హాలిడేకి వెళ్తున్నాను, నువ్వు చూసుకో అంటే, అమ్మో ఏదైనా చేస్తాను సార్, అది మటుకు నేను చేయన్నాడు. ఎందుకంటే అప్పట్లో బిగ్ బాస్ సీజన్ ఏదైతే 2 ఉందో దానికి కౌశల్ ఆర్మీ నానికి ఇంకా ఈ కౌశల్కి అసలు పడకపోయేది ఆ రోజులలో చాలా. దాంతో పాటు ఆ ఆర్మీ ఒకటి ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో అల్లు అర్జున్ ఆర్మీ అని, అప్పట్లో కౌశల్ ఆర్మీ అని ఒకటి ఉండేది. మేము కూడా పిచ్చోళ్ళగా సైకో సమాగాల లెక్క తిరిగినాం మేము కూడా. ఇక అంటే అప్పట్లో దేవదాస సినిమాని బైకాట్ చేసి దాకెళ్ళింది. ఇక అది చేసి ఫన్ ఇదో పార్ట్, అది తలుచుకుంటే నవ్వొస్తుంది ఇప్పుడు కూడా. సో ఇది ఈ ట్రైలర్ విషయాలకు వస్తే, ఇంకొకటి చెప్పడం మర్చిపోయిన, మహేష్ బిట్ట కూడా వస్తాడు. ఇలాంటి చిన్న చిన్న కామెడీ ఏమైనా ఉంటే ఇక స్పెషల్ గెస్ట్ గా 7 గంటలకి బీ రెడీ. అందరు గట్టిగా ప్రేక్షకులు టీవీకి ఆకట్టుకోపోయి ఉంటారు. లాస్ట్ టైం అయితే అనూహ్యంగా ఎవరిని అనుకోలేదో వాడే విన్ అయిండు, పల్లవి ప్రశాంత్. మరి ఈసారి వచ్చే క్యాండిడేట్ లో ఎక్కువ బస్ ఎలా క్రియేట్ చేస్తారనేది తెలియదు. ఎందుకంటే దీంట్లో నోన్ ఫేస్ అంటే మనకు తెలిసిన ఫేస్ అయితే శేఖర్ భాష. గత నెల నుంచి అతన్ని నడుస్తూనే ఉంది. మొత్తం వైరల్ గా ఉన్నాడు. యూట్యూబ్ లో ఎక్కడ చూసినా అతను చిన్న ఎవడైనా గుర్తుపడతాడు ఇప్పుడు శేఖర్ భాష విత్ లావణ్య అని. ఇంకోటి ఏంటంటే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఎవరైనా సరే కపుల్ని పంపుతారు. మరి కపుల్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఉండాల్సింది కాదు. మరి వాళ్ళకి వచ్చిన జోడీలని కపుల్ గా పంపుతారేమో. మళ్ళీ ఒకవేళ ఎలిమినేషన్ అయితే కపుల్ గానే బయటకు వస్తారేమో. అదే ట్విస్ట్లు అయితే చాలా ఉండేటట్టు ఉన్నాయి. గట్టిగా ట్విస్టులు ఉంటాయి. ఈసారి భారీ బగడ్ బందిగా అయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే నడవబోతుందని తెలుస్తుంది. బిగ్ బాస్ 1 నుంచి మొదలు పెడితే సుమ వస్తుంది. దాంతోపాటు రానా నార్మల్, నాని నార్మల్, ఇక హైపరాది నార్మల్, ఇక అనిల్ రావిపూడి అయితే ప్రతి సీజన్ లో వస్తూనే ఉన్నాడు అనుకోండి. ఇక ముందు ఇంకా రివ్యూస్ ఇస్తూనే ఉంటాను. జై హింద్. నేను మీ రివ్యూ తారక్.